నమస్తే. మహిళా రక్షణ చట్టాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో కుటుంబ న్యాయస్థానాల చట్టం అంటే ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్, ఇది 1984 సంవత్సరంలో ఏర్పడింది. అసలు ఈ మామూలు కోర్టులకి ఫ్యామిలీ కోర్ట్స్కి ఉండే వ్యత్యాసం ఏంటి, అసలు ఫ్యామిలీ కోర్ట్స్ యొక్క ఆవశ్యకత ఏంటి అనే తదితర విషయాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సుభాష్ని గారు. వీరు ప్రముఖ న్యాయవాది. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే. నమస్తే. సో ఈ కుటుంబ న్యాయస్థానాల చట్టం, సో ఇది ఎప్పుడు వచ్చింది, అసలు ఆవశ్యకత ఏంటి? ఈ యొక్క చట్టం వచ్చేసి ద ఫ్యామిలీ యాక్ట్ కోర్టు 1984లో రావడం జరిగింది. దీంట్లో అమెండ్మెంట్ వచ్చేసి 1991లో కూడా జరిగింది. ఈ యొక్క అమెండ్మెంట్ కొన్ని మార్పులు రావడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీకి ఒక కుటుంబ రక్షణార్థనక ఏర్పడ్డ ఈ యొక్క యాక్ట్. బేసికల్గా ఏంటంటే ఏదైనా సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్యని పలు పెద్ద మనుషులలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అలా నిర్వహించుకోవడం ద్వారా కుటుంబాలలో ఉన్న వాళ్ళ పరువు ప్రతిష్ట పోవడం జరుగుతుంది. అందు నిమిత్తమే కాకుండా కుటుంబ రక్షణకై ఈ చట్టాలు ఏర్పడ్డాయి. యాక్చువల్ ఫ్యామిలీ కోర్టు అది ఎవరు ఉపయోగించుకుంటే వాళ్ళకు అనుగుణంగా నడుస్తుందా అంటే సందర్భాలను బట్టి, వాళ్ళు ప్రవేశపెడుతున్న ఎవిడెన్స్లను బట్టి ఈ యొక్క యాక్ట్ అన్నది ముందుకు సాగుతుంటుంది. అదేవిధంగా మనకు దీన్ని ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక పెద్ద మహానుభావుడు ద ఫ్యామిలీ అన్న ఒక బుక్ రాయడం జరిగింది. దాంట్లో ఏమని చెప్తాడంటే బహిష్కరణ, ఒక సూర్యుడిని ఒక బహిష్కరణ చేస్తే, ఒక స్కై నుంచి మన ఆకాశం నుంచి సూర్యుడిని బహిష్కరణ చేయాలనంటే ఏ విధంగా చేయగలుగుతారు అంటే మబ్బులు కమ్ముకోవడం కానీ తదితర విషయాలు అయితేనే అక్కడ జరుగుతుంది. సో ఆ మబ్బులు కమ్ముకోవడం అన్నది ఎప్పటి వరకు సాధ్యపడుతుంది? సూర్యుడిని అంత మొత్తంగా కమ్ముకోవచ్చా? అంత అంటే మొత్తం టోటల్ డే అంతా లేకుండా ఉంటుందా? కాదు కదా. దానికి ఒక పరిష్కారం అన్నది ఉన్నది. మబ్బులు కమ్ముకపోయిన మబ్బులని దించినట్టయితే మళ్ళీ అది సూర్యకాంతి అన్నది వస్తుంది. అదేవిధంగా ఒక కుటుంబానికి ఒక అవకాశం, ఒక కుటుంబానికి సరైన సందర్భాలు ఉన్నట్టయితే, ఆ కుటుంబంలో జరుగుతున్న మెలకువలు ఏదైనా ఉన్నట్టయితే ఈ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా కూడా, ఎందుకంటే అది మ్యాక్మిలన్ లండన్ నుంచి పబ్లిష్ చేయబడ్డది ఆ పుస్తకము. అంటే ప్రపంచవ్యాప్తంగా పుస్తకాన్ని పబ్లిష్ చేశారు అని అంటే ఇది ప్రపంచానికి సంబంధించిన ఇష్యూ. ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ, అది ప్రపంచమే కావచ్చు, ఒక గ్రామమే కావచ్చు, కానీ ఫ్యామిలీ మొత్తం టోటల్లో ఉంటుంది. కాబట్టి ఒక సూర్యుని ఏ విధంగా నువ్వు కాంతిని నువ్వు ఆకాశంలో ఆపలేమో అదేవిధంగా కుటుంబంలో కూడా ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ఒక మార్గం ఉంటుంది. ఆ పరిష్కార మార్గాన్ని మనము సూచించాలి. సూచిస్తేనే దానికి ఒక రహదారి అన్నది ఏర్పడుతుంది. తద్వారా అంటే ఈ కోర్ట్సే కావచ్చు, లేకుంటే ఇంకే విధంగా కూడా ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పద్ధతిలో కనుక వెళ్ళినట్టయితే మనకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది. సో అదేవిధంగా ఈ ఫ్యామిలీ కోర్ట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే అనేకమైనవి ఉన్నాయి. మ్యాట్రిమోనీ అంటే ఒక డిక్లరేషన్, నా ఈ ఫ్యామిలీ స్టేటస్ ఉందా లేదా, నేను ఒక భార్యని భర్తని అన్న స్టేటస్ని కూడా చూపించేది ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లో. అదేవిధంగా ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్ ఏమన్నా ఇద్దరి మధ్యన తగాదాలు ఏమన్నా వస్తే వాటికి ఏ పరిష్కారం చేయొచ్చు అని అంటే ఎస్పెషల్లీ మనము కౌన్సిలింగ్ తీసుకుంటాము. రికన్సిలియేషన్, మీడియేషన్ పాయింట్ ఇస్తారు. ఆ మీడియేషన్ పాయింట్ కూడా ఈ యొక్క ఫ్యామిలీ కోర్టులో చట్టబద్ధతతో కూడుకున్నది. కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్లకు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి కౌన్సిలింగ్కి ఇస్తారు. మెయిన్ ఏంటంటే సెటిల్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే కుటుంబ సంబంధిత విషయాలలో ఏదైనా సమస్యని నువ్వు సెటిల్మెంట్ చేసుకుంటానంటే నీకు వాయిదాలు కూడా ఇస్తారు ఇక్కడ. అందుకు సంబంధించిన మనకు యాక్ట్ కూడా స్ట్రిక్ట్గా చెప్తుంది. వాళ్లకు సెటిల్మెంట్ చేసుకోవాలని ఉంటే నీవు అవకాశం కల్పించాలి. కేవలం కొట్లాడడం వరకే కాదు, వీలైనంత వరకు సెటిల్మెంట్కి ప్రోత్సాహం ఇచ్చాలి. ప్రోత్సాహం ఇచ్చినట్టయితే వాళ్ళు అది టు ద డైవర్సే కావచ్చు, మ్యూచువలే కావచ్చు, లేకుంటే ఇద్దరు కలిసి ఉండొచ్చు. పిల్లలది కూడా ఉన్నది ఇటు. సో ఇవన్నిటికీ ఉద్దేశం తీసుకుంటూ
ఈ సెటిల్మెంట్లో వీలైనంత వరకు ఉపశమనము రావడానికి, ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడితే పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, పిల్ల భవితవ్యానికి ఒక దారి అనేది దొరకదు. కాబట్టి అక్కడి నుంచి ఒక మెట్టు ఎదగడానికి, అంటే సంక్షేమము, ఒక కుటుంబం యొక్క సంక్షేమం ఎక్కడ ఉంటుంది, ఇద్దరు కలిసి ఉండాలి. కలిసి ఉంటూ కొట్లాడుకొని జీవితాలని నాశనం చేసుకోవడం కంటే కలిసి ఉండకుండా మీకు ఉండే అవకాశం ఉంది. సో దాని మూలన అంటే మనకున్న చట్టాల్లో చట్టబద్ధతతోని మనము పరిష్కారం చేసుకోగలిగితే ఒక ఆర్డర్ అనేది వస్తుంది. ఆ ఆర్డర్ చట్టరూపం దాలుస్తుంది. కాబట్టి ఇద్దరు ఉభయులు కలిసి, ఉభయ పార్టీలు అంటే ఇటు పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ ఇటు భర్త కానీ భార్య కానీ అందుకు బద్దులై ఉండాలి, చట్టానికి బద్దులై ఉండి చట్టం నుంచి వస్తున్న నాకు ఒకటి జడ్జిమెంట్ వచ్చింది, నేను దీనికి విధేయుడై ఉంటాను అన్న ఒక ప్రమాణం అన్నది వాళ్ళు ఆ కోర్టులో అడుగు పెట్టేటప్పుడే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సో ఇప్పుడు ఓకే, ఫ్యామిలీ కోర్ట్స్, రెగ్యులర్ కోర్ట్స్ కూడా ఉంటాయి, అంటే సెషన్స్ కానీ రకాల కోర్టులు, బయట విడిగా కోర్టులు ఉంటాయి కదా. ఈ ఫ్యామిలీ కోర్టుకి వాటికి ఏమైనా వ్యత్యాసం ఉందా, లేకపోతే ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది? ఫ్యామిలీ ఇప్పుడు రెగ్యులర్ కోర్ట్స్ అంటే మనకు సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అక్కడ కౌన్సిలింగ్ కానీ లేకుంటే వేరే విషయాలు ఏముండే, అక్కడ డైరెక్ట్ నీకు ట్రయల్ అండ్ బేసిస్ మీద ఉంటుంది, ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి. అవన్నీ అంటే రెగ్యులర్ కోర్టులో కౌన్సిలింగ్ బేసిస్ కానీ అవన్నీ ఉంటాయి. కానీ రెగ్యులర్ కోర్టులో కొంత మీడియేషన్ జరుగుతుంది, ఇది సివిల్ కేసెస్లల్లో. సో ఇక్కడ అవకాశం అన్నది ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ కోర్టులో అవకాశం అన్నది ఎక్కువ ఉంటుంది. మన బాధని చెప్పుకునే ఒక కౌన్సిలర్ అనే వ్యక్తి ఉంటాడు, కౌన్సిలర్ అనే వ్యక్తి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. సో మనం ఏంటంటే చేసే పని అంటే కుటుంబాల తగాదాలలో వేరే కేసులకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ పనిష్మెంట్ అనేది ఎక్కువ ఇవ్వరు. పనిష్మెంట్ అంటే మెయింటెనెన్స్లో ఒకవేళ డబ్బులు మెయింటెనెన్స్ ఆర్డర్ అయ్యి డబ్బులు కట్టలేదు అనుకో, అప్పుడు కొంత పనిష్మెంట్ అన్నది వస్తుంది. కానీ వేరే విధంగా మీకు అంటే అడ్వర్స్ రిజల్ట్ ఏమి ఉండదు. నీకు కోర్టుకు హాజరు అవ్వడం మూలాన నీ బాధని నీకు చెప్పగలుగుతావు. ఇక్కడ ఏంటంటే ఒక అడ్వకేట్ అనే వ్యక్తి అమిస్క్యూరీగా ఎంట్రీ అవుతారు. అంటే నాకు లీగల్ నాలెడ్జ్ లేదు, నేను చట్టాన్ని చదువుకోలేదు కాబట్టి నేను సరి అయినగా రిప్రజెంటేషన్ చేయలేకపోతాను నా కేసులో. కాబట్టి నాకు ఒక అవకాశం కల్పించండి నా లీగల్గా ఒక అడ్వకేట్ పెట్టుకోవడానికి. కానీ ఒక పిటిషన్ దాఖలు చేసినట్టయితే ఆ పిటిషన్ త్రూలో వీళ్ళకు ఒక అడ్వకేట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ అడ్వకేట్ త్రూలో వీళ్ళ యొక్క సమస్యని రిప్రజెంటేషన్ మాత్రమే, తానే అక్కడ కూర్చునేది లేదు. ఒక అడ్వకేట్కి స్టేట్మెంట్ కూడా చెప్పేది ఏముండదు, అంటే ఒక విట్నెస్ అనేది లేదు, అతనికి హక్కు లేదు. ఓన్లీ ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ ద పిటిషనర్ ఆర్ రెస్పాండెంట్, అక్కడ అంతవరకే అతని క్యారెక్టర్. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ లాంటివి అవన్నీ మామూలే, అవి కంపల్సరీ చేయవలసిందే. అంటే ఇక్కడ రెండు విధాలుగా, అంటే కొంతమంది అడ్వకేట్ సార్ మీ ముందు అంత జరిగింది కదా మీరే విట్నెస్ చెప్పండి అని కొంతమంది క్లయింట్లు చెప్తుంటారు. ఓకే, అలాంటిది కుదరదు. అడ్వకేట్ ఓన్లీ హోదాగా వచ్చి రిప్రజెంటేషన్ చేసి జడ్జి గారి ముందు తన యొక్క బాధని వ్యక్తపరిచే వ్యక్తి అడ్వకేట్. కానీ అతను విట్నెస్గా కానీ కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ అవును నా ముందే జరిగింది ఇదంతా నేనే విట్నెస్ అని చెప్పుకునేది లేదు అతనికి. సో హీ హాజ్ ఓన్లీ రైట్ టు రిప్రజెంట్ బిఫోర్ ద కోర్ట్. అందుకే కోర్టు కూడా డిస్క్రిషనరీ పవర్స్, కోర్టు ఎస్ అంటే ఆర్డర్ ఇస్తే అడ్వకేట్ అక్కడ ఉండగలుగుతారు. అంటే వీళ్ళకి స్వయంగా కూడా చేసుకోవడానికి లేదా, వీళ్ళు స్వయంగా కూడా చెప్పుకోవచ్చు ఫ్యామిలీ కోర్టులో వాళ్ళు రిప్రజెంటేషన్ చేసుకునే హక్కు అధికారం ఉంది. కానీ వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, వాళ్ళు డిప్రెస్డ్ కండిషన్లో ఉంటారు, వాళ్ళకు ఉన్న ట్రామాటిక్ కండిషన్స్, ఇటు హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు ఇద్దరు సమానులే కోర్టు ముందు. భార్య ఏదో చెప్పింది కదా అని చెప్పేసి భార్యను నమ్మడం కానీ, భర్త ఏదో చెప్పిండని భర్తను నమ్మడం కానీ అలాంటిది ఉండదు. ఇద్దరు సమానమే. కాబట్టి ఇద్దరు ఉన్న పొజిషన్లో కోర్టుకు సరిగ్గా రిప్రజెంటేషన్ చేయకపోవచ్చు ఆ సమయంలో. కాబట్టి అడ్వకేట్ కనుక తోడు కూడా ఉన్నట్టయితే వాళ్ళు చెప్పే విధానంలో ఎగ్జామినేషన్స్ కానీ అది చేసేటప్పుడు వాళ్ళ గైడెన్స్ అనేది
అప్రోప్రియేట్గా కొంచెం మంచిగా చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే. మరి ఇప్పుడు విడిగా రెగ్యులర్ అంటే అదర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే కోర్టుకి వెళ్ళి తేల్చుకునేవి వాటిల్లో న్యాయమూర్తులు అంటే వాళ్ళ అడ్వకేట్లను వాళ్ళు వెళ్ళి అంటే వాళ్ళకి నచ్చిన అడ్వకేట్కి కేసు చెప్పి వెళ్తారు. ఫ్యామిలీ కోర్ట్స్లో అట్లా ఉండదా? అట్లానే చేసుకోవచ్చు, అలాగనే చేసుకోవచ్చు. ఫ్రీగా కూడా కౌన్సిలర్ని అంటే అడ్వకేట్ని కూడా వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రీగా. అడ్వకేట్ని లీగల్ సర్వీసెస్ అథారిటీకి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు అటు నుంచి కూడా వెళ్ళచ్చు. మహిళలు అయితే వాళ్ళకు అంటే సత్వరంగా వాళ్ళకు ఒక అడ్వకేట్ని ఇచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ సొంత అడ్వకేట్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ త్రూలో కొంత పరిష్కారం అంటే అడ్వకేట్ని మీద వాళ్ళొక పిటిషన్ వేసి మమ్మల్ని ఇట్లా అపాయింట్మెంట్ చేయండి మా తరఫు నుంచి అని వేసుకోవడం జరుగుతుంది. ఇంకా అదర్ ఫీచర్స్ ఏమున్నాయి ఫ్యామిలీ కోర్ట్స్కి వచ్చే లక్ష్యాలు అంటే ఇప్పుడు సమాజంలో అనేకమైన సమస్యలు ఉన్నవి. ఎన్నో సమస్యలు ఒక కుటుంబం మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎన్నో సమస్యలు వాళ్ళకు వస్తుంటాయి. మ్యారేజ్ కాగానే ఒక నెలలో వాళ్ళకు అంటే సమస్యలు రావచ్చు, ఒక 10 రోజులలో కూడా సమస్య రావచ్చు. సమస్య అనేది ఒక కుటుంబంలో రాకుండానైతే ఉండదు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు తప్పనిసరిగా ఒక ఇంట్లో ఉంటారు కాబట్టి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోటి జాయింట్ ఫ్యామిలీలో ఉంటే సమస్యలు ఒక విధంగా ఉంటుంది. వీళ్ళు సొంతంగా ఇండిపెండెంట్ హౌస్లో ఉండి కిరాయిలో ఉంటే ఒక సమస్యలు ఉంటాయి. కిరాయి కాకుండా సొంత ఇంట్లోనే వీళ్ళు సంసార బంధాన్ని నిర్వహించినట్టయితే అందులో కూడా సమస్యలు ఉంటాయి. అంటే వివిధ కోణాలలో ఈ సమస్యలు వస్తాయి. ఒకటి జాయింట్లో వస్తాయి, ఒకటి ఇండివిజువల్గా హౌస్లో ఉన్నప్పుడు వస్తాయి. అంటే విధానాలు వేరే ఉంటాయి, సెక్షన్స్ అట్లాగే ఉంటాయి కానీ విధానాలు వేరే ఉంటుంది. నేను వస్తున్నానంటే ఇక్కడ నేను వెళ్తున్నాను, వచ్చేటప్పుడు ఇలా ఈ ఇన్సిడెంట్ జరిగింది, నేను వెళ్ళేటప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది చెప్పే క్రమంలో జాయింట్ ఫ్యామిలీలో ఒకలాగుంటుంది. ఇండివిజువల్ ఉన్నప్పుడు అక్కడ ఎవరు ఉండరు కాబట్టి సమస్య అన్నది వేరే భర్త మీదనే పూర్తిగా భారం పడుతుంది. ఒకవేళ మహిళ కనుక అక్కడ ఒక భార్య కనుక కేసు వేసుకుంటే భర్త మీదనే చాలా మటుకు అంటే అలిగేషన్స్ అన్నీ కూడా ఆయన మీద నిందారోపణ అంతా కూడా భర్త మీద పడుతుంది. ఎందుకంటే ఒక్కడే ఉంటాడు కాబట్టి నా పట్ల ఈ విధంగా అసహ్యంగా ప్రవర్తించడం జరిగింది, నన్ను ఈ విధంగా హింసించడం జరిగింది అనేది తను ఒకవేళ కేసు వేస్తే భర్త మీద అలిగేషన్స్ ఉంటాయి. భర్తే క్రుయాలిటీ గ్రౌండ్స్ క్రింద వేసినట్టయితే నా భార్య ఇలా చేస్తుంది, నన్ను హింసిస్తుంది, నన్ను ఏ విధంగా కూడా నేను భర్తగా ఉండలేకపోతున్నాను, ఆమె హింసను నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నా, ఆమె వేరే సంబంధం పెట్టుకుంది, నాకు తోచట్లేదు, పిల్లలు ఆగమైపోతున్నారు, ఈ విధంగా అతను కేసేస్తాడు. సో భర్త వేసుకోవచ్చు, ఇక్కడ భార్య కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే భార్య భర్తల మధ్యన ఏ విధంగా కూడా వ్యత్యాసం అన్నది ఇక్కడ లేదు. దీంట్లో మ్యారేజ్కి సంబంధించింది వేసుకుంటారు, పిల్లలకి సంబంధించింది వేసుకోవచ్చు, కస్టడీ ఆఫ్ ద చిల్డ్రన్, రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ కూడా వేసుకోవచ్చు. అంటే నాకు నా భర్త కావాలి, భర్తమో నాకు భార్య వద్దు అనేస్తాడు, భార్య కూడా నాకు వద్దనేస్తే భర్త నాకు కావాలనేస్తాడు. రీసెంట్గా నేను అంటే మొన్న రీసెంట్గా ఒక కేసు అయిపోయింది. భార్య భర్తలు ఇద్దరు ఒక కేసు భార్య కావాలని భర్త వేయడం జరిగింది. ఆమె తదేకంగా కొన్ని రోజులు కోర్టుకు వచ్చేసి మళ్ళీ బానేయడం జరిగింది. తర్వాత భర్త తరఫున ఎక్స్పర్టీ డిగ్రీ వచ్చేసింది. అది తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి ఉందామని అతను చాలా పోరాటం చేసిండు, ప్రయత్నం 1, 2, 3 years రిగరస్గా ప్రయత్నం చేసిండు. ఇంకా నా వల్ల కాలేదు, ఒక బాబు ఉన్నాడు. తర్వాత ఏం చేసిండు, మళ్ళీ ఈ భర్త భార్య మీద కేసు వేసిండు డైవర్స్కి. అది చాలా రోజులకి నడిచి ఆమె కోర్టుకు రావట్లేదు అన్నది మళ్ళీ పబ్లికేషన్స్ ఇవ్వాలి అది ఇది అన్నట్టు ఉంటే ఆ రోజు కోర్టుకు రావడం జరిగింది. ఇంకా కోర్టు ఒక సమయం మీడియేషన్కి సమయం ఇవ్వడం జరిగింది. కలిసి ఉంటాను జడ్జి గారు కూర్చొని వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే నేను కలిసి ఉంటాను అని భర్త కొంత టైం తీసుకొని నేను కలిసి ఉంటా అంట. మరి కలిసి ఉంటా అనంటే నీకు ఆల్రెడీ రెస్టిట్యూషన్ ఆల్రెడీ అయిపోయింది, అంటే భార్య కావాలని వేసిన పిటిషన్లో భర్త తరఫునే ఆర్డర్ వచ్చింది, అప్పుడు భార్య జాయిన్ కాలేదు. కోర్టు అడుగుతుంది ఎందుకు జాయిన్ కాలేదు అని. ఇప్పుడు అంటే డబ్బులు పర్మనెంట్ ఎలిమనీ కావాలి,
కొడుకుని కూడా చూసుకోవాలి, మరి ఎట్లా అన్నప్పుడు కలిసి ఉంటానంటారు. కొంతమంది మాట మరుసకు కలిసి ఉంటా అంటారు. అది మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతారు ఏంటి, మళ్ళీ కలిసే పొజిషన్లో లేదన్నప్పుడు మీడియేషన్లో కౌన్సిలింగ్తోని లేదా లేకుంటే ఇద్దరు అడ్వకేట్స్ అయినా చర్చించుకొని ఆ విధంగా ఒక డిసిషన్కి రావడం జరిగింది. సరే ఉండనప్పుడు బిడ్డకి తల్లికి ఇద్దరికి పర్మనెంట్ ఎలిమోని ఇచ్చేసి ఓ 17 లక్షల 16 లక్షల అట్లా చూసుకొని ఇద్దరికి ఇచ్చి ఆ సమస్యని అక్కడికే ముగించడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు భర్తకి రిలీఫ్ ఉంది, భార్య రిలీఫ్ ఉంది, ఎవరి జాగాలో వాళ్ళు ఉన్నారు, గొడవ లేదు, ఫోన్లలో తిట్టుకోవడం లేదు, నేను చనిపోతాను ఈమె బెదిరించేది ఏం లేదు, అతను బెదిరించేది ఏం లేదు. సో ఒక పరిష్కారం అనేది నీకు దొరుకుతుంది, బట్ యూ షుడ్ కమ్ ఫార్వర్డ్. ఈగోకి వెళ్ళొద్దు, హింసాత్మకమైన చర్యలకు వెళ్ళొద్దు. మనం ఏ విధంగా బతకాలమ్మా, చాలా వచ్చేస్తున్నాయి. పర్లేదు, కొద్దిగా రిలాక్స్ అవుతారా, పర్లేదా? సో మనం ఏ విధంగా బ్రతకచ్చు, మంచి మార్గంలో బ్రతకాలి, ప్రశాంతమైన వాతావరణంలో బ్రతకాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్యామిలీ కేసెస్ ఏ విధంగా ఉంటాయంటే కనపడని గుండె కోత, కనపడని గుండె కోత. అసలు అది మనల్ని లోపట మనల్ని చంపేంత వరకు కూడా మనము దాన్ని పరిష్కరించాము, దాన్ని గమనించాము. మీకు మెడికల్గా అయితే ఇక్కడ గాయమైందంటే ఆపరేషన్ చేసి అట్లీస్ట్ డాక్టర్ కెన్ అబ్జర్వ్ ఇట్, స్కానింగ్ చేయొచ్చు, ఎక్స్రే తీయచ్చు, అన్ని మార్గాలు ఉన్నాయి. కాలు ఇరిగిపోతే కూడా 2 అతకబెట్టడానికి ఒక మార్గం ఉంది. కానీ భార్యాభర్తల గొడవల మధ్యన గుండె కోతని కనిపెట్టే మార్గం కనలేదు. ఎక్కడ అంటే ట్రామాటిక్ కండిషన్స్, ఇటు భర్త అయినా సరే, ఒక వ్యక్తి అయితే కోమాలకే వెళ్ళిపోయాడు, ట్రామాటిక్ కండిషన్. ఇంకొక వ్యక్తి అయితే హస్బెండ్ అయితే అసలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బయటికి కూడా కింద స్పృహ తప్పి పడిపోయాడు, ఆలోచించి భరించలేక ఆలోచించి, ఎక్కువ మెయిన్గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అది ఆలోచించి కింద పడిపోతే 2 రోజులు అయితే కూడా ఇంట్లో రూమ్లో ఒక్కడే ఉండే, భార్య ఎలగొట్టేసింది, రూమ్లో ఒక్కడే ఉండే, చూసుకోలేని పరిస్థితి. పక్కన ఇంటి వాళ్ళు పిలుస్తుంటే పలకలేదని తలుపు బాగా తట్టి కొడితే అబ్బాయి లేచేంత పొజిషన్లో కూడా కొంచెం ఇట్లా చూసిండట. అబ్బాయిని తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే చాలా హెడ్కి చాలా ప్రెషర్ పాయింట్స్ ఎక్కువైపోయి ఇతనికి చాలా సివియర్గా ఉంది అని చెప్పేసి 3-4 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళితే హీస్ ఆన్ ఏ ట్రీట్మెంట్ నౌ. ఓకే. అంటే వాళ్ళు కూడా ఒక నిర్ధారణకి రావాలి. అంటే నేను ఇప్పుడు ఇలా పరిస్థితి ఉన్నప్పుడు ఐదర్ విడిపోవాలి లేదా కలిసి ఉండాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవడం దగ్గరే వాళ్ళకి సంఘర్షణ. చాలా మంది ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఒక భర్త ఒక జీవితం అనే వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక భర్తతో నేను కలిసి ఉన్నాను, మళ్ళీ ఇంకోరితో ఎట్లా వెళ్తాను మ్యారేజ్కి, చాలా అంటే ఆలోచిస్తేనే అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో. మళ్ళీ మ్యారేజ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కదా, ఇతంతా విడిపోయి అంటే ఇప్పుడు ఏమైనా లైఫ్ లీడ్ చేయొచ్చు. మీరు అన్నట్టే కరెక్టే, కానీ ఏమవుతుంది, కొన్ని లక్షలు కొన్ని వేల రూపాయలు వెచ్చించి ఒక వివాహం అన్నది పెద్ద ఎత్తున చేస్తుండ్రు ఈ మధ్య కాలంలోనైతే. బిడ్డకు ఒక 5 లక్షలు వేసి బిడ్డకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు తల్లిదండ్రులు, కానీ షో మాత్రం ఫుల్గా అరే ఎంత బాగా బ్రహ్మాండంగా చేసింది బిడ్డ మ్యారేజ్. డెకరేషన్ అయితేనేది, తిండి అయితేనేది, సెలెక్షన్, అవి ఇవి మెన్యూస్, హోటల్ ఆర్డర్స్, ఫంక్షన్ హాల్, బంగారము, ఏంటి అసలు 10 తులాలు 20 తులాలు 40 తులాలు ఇంత కాస్ట్. 1 లాక్ నీకు 50-70 వేలు ఉన్నప్పుడు 70 వేలు ఉంటే కూడా నీకు బంగారం పెట్టడానికి కూడా తల్లిదండ్రులు వెనకాడట్లేదు. అప్పులు చేసి కూడా ఇవేంటిది అంటే ప్రాపర్టీస్ అమ్మి కూడా వాళ్ళు పెట్టేస్తున్నారు. దానివల్ల కూడా చాలా మటుకు ఈ ఇబ్బందులు. ఎందుకంటే రెప్యుటేషన్ మెయిన్గా ఏంటంటే గౌరవప్రదమైన పొజిషన్ నుంచి పక్కదారికి పడిపోతారు. అంటే మా బ్రతికేదే గౌరవం కోసం కదా, బిడ్డ అంత పెద్ద హూందాగా చేసిన పెళ్ళి ఈ విధంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఏంది, ఈమె నీ జీవితంలో ఇలా చూసుకున్నాడు ఏంటి, ప్రెస్టేజ్ ఇష్యూలలో వాళ్ళు వెళ్ళి అంటే సమానంగా పోల్చుకోలేకపోతున్నారు ఆ ఇన్సిడెంట్స్ని. సో భార్యాభర్తల మధ్యన వస్తున్న ఆ గొడవలకు అనేకమైన కారణాలు ఉండొచ్చు. ఇటు తల్లిదండ్రులు ఉండొచ్చు, అటు తల్లిదండ్రులు ఉండొచ్చు, సమాజంలో ఉన్న వాళ్ళు కూడా క్రియేట్ చేయొచ్చు.
కానీ స్థిమితత్వం అనేది భార్యాభర్తలకు ముందు నుంచి ఉండాలి. నా భర్త బాండేజ్, ఎక్కడైతే బాండేజ్ మిస్ అవుతుందో అక్కడ ఉండాలనిపించదు. అంటే ఆ సెక్యూరిటీ అనేది రాదు. ఇతనితో కూడా అన్న మాట వదిలిపెట్టండి, వీడితో ఉండడం సవ్వాలే లేదంటారు. అంటే మాట వరుసకు కూడా ఆ ఉచ్ఛాసన కూడా వీడు వాడు అనే పదాలే కోర్టు దగ్గర ఉపయోగించుకుంటారు. బయట గొడవ పడితేనైతే కొంతమంది అన్ని వాళ్ళ పేపర్స్, ఫొటోస్ కానీ ఆర్టికల్స్ వాళ్ళు పెట్టినవి అన్నీ కూడా కోర్టు దగ్గర పడేసేసి నువ్వు తీసుకోపో అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే అంత వాళ్ళలో ఉన్న అంటే శాంతమైన వాతావరణం నుంచి వాళ్ళు వాళ్ళ లైఫ్ అంతా అతలం అయిపోయి అసలు భరించలేని శక్తిలో ఉంటారు. అప్పుడు అడ్వకేట్ అనే వ్యక్తి ఉంటే, అమ్మ కొంచెం సేపు ఆగు, అయ్యా కొంచెం సేపు ఆగు, అంత తొందరపడకండి అంటే చెప్పే వ్యక్తి ప్రధానంగా ఒక వ్యక్తి ఉన్నట్టయితే ఈ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లో అదే ప్రధానంగా వ్యక్తి వాళ్ళని ఆపగల శక్తి ఉంటే డెఫినెట్గా అది సొల్యూషన్కి తీసుకోవాలి. పార్టీసే ముందుకు రావాలి, ఎవరు రారు. ఎందుకంటే నీ లైఫ్ నీ డిసిషన్, యు ఆర్ ఎ మేజర్. నువ్వు చిన్న పిల్లవాడవో చిన్నమ్మ అయితే నీకు 10 మంది నీకు డైరెక్షన్స్ ఇస్తారు, కానీ నువ్వు చిన్నపిల్లవాడి కాదు కదా, నువ్వు పెద్దవాడి మేజర్. నీకు 20-25 సంవత్సరాలు 29 సంవత్సరాలకు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇంకా తల్లి, ఇంకా మా నాన్నని అడగాలి, మా అమ్మని అడగాలి, ఏమో చూద్దాము, ఇలాంటి నిర్ణయాలు అన్నది ఫేక్ నిర్ణయాలు అయిపోతాయి. తల్లిదండ్రుల మాట వినరు, తర్వాత అయినా కానీ వినరు, కానీ తల్లిదండ్రులని బద్నాం అయిపోతారు. ఇక్కడ తల్లిదండ్రుల గురించి చెడు ప్రచారం అయిపోతుంది సమాజంలో. అరే ఊకే వాళ్ళ నాన్న అమ్మని పట్టుకొని ఏడుస్తుంది అయ్యి అమ్మాయి అని అంటారు. అంటే అంటే ఫేజ్ వైజ్గా వెళ్ళిపోతారండి. అంటే సిచ్యువేషన్స్ కూడా ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టేది ఏమి ఉండదు. ఇటు అబ్బాయి అంటే భర్తనైనా ఇటు భార్యనైనా ఎవరు కూడా ఒక్కసారి పెళ్ళైనా ఒక్కసారి ఎలగొట్టారు. ఫేజ్ వైజ్గా వాళ్ళని టార్చర్ పెడితే ఎలగొడతారు. ఫేజ్ వైజ్గా హరాస్మెంట్ అవుతుంది, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు. బాగా చదువుకున్న ఆమె 70-50 వేలు సంపాదిస్తున్నామే, నువ్వు ఎందుకు పోతావు ఉద్యోగానికి? పిల్లల్ని చూసుకోవడానికి ఎవరున్నారు మనకు? ఎంతసేపు బయట ఎవరినన్నా 10,000కి తెచ్చి పెట్టుకున్నా కానీ వాళ్ళు టోటల్ డే ఉండకపోవచ్చు. నువ్వు పిల్లల్ని చూసుకో అని చెప్పే వ్యక్తి ఒకరు ఉండొచ్చు. ఇద్దరు అలా ఉంటారు, లేదా అంటే తెచ్చిన శాలరీ అంతా నాకే ఇవ్వని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఏటీఎంలు కూడా భార్యలు భర్తలకే ఇస్తున్నారు, చాలా మంది ఏటీఎంలు ఇస్తున్నారు. నేను ఇవ్వద్దు అనట్లేదు. ఇఫ్ యు ఆర్ వెరీ లవబుల్ విత్ ద వైఫ్ ఇట్ ఈస్ ఓకే. తను మ్యారేజ్ చేసుకున్నప్పుడు తనది నీదే కదా, నువ్వు అంటే ఒక ప్రాపర్టీ, ఒక భార్య తన ప్రాపర్టీ కింద తీసుకోబడ్డది. ఎప్పుడు రామాయణ కాలంలో. మహాభారతంలో వచ్చేసి మీకు స్త్రీలను అమ్మేవాళ్ళు, స్త్రీలను కొనుక్కునేవాళ్ళు, స్త్రీలని సెక్షువల్గా యూజ్ చేసుకునేవాళ్ళు, స్త్రీని ఒక వస్తువుగా చూసుకునేవాళ్ళు. కిడ్నాపింగ్ అయితేనేమి ఏమైతేనేమి ఒక స్త్రీని ఒక విధంగా చేయడం జరిగింది మహాభారతంలో ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే రామాయణంకి వచ్చేసి నా ప్రాపర్టీ నాది, ఈ మహిళ నా భార్య, నా బాధ్యత, నేను నా భార్యని రక్షణ ఇవ్వాలి, నా భార్యని రక్షణ ఇచ్చకుంటే ఎట్లా అనేది ఆ అంశాలు ఎక్కువ పొందుపరచడం జరిగింది. సో దాని తర్వాత వచ్చిన ఇప్పుడు దాని తర్వాత అనేకమైన మార్పులు వచ్చినాయి. ఇప్పుడు నాది, నా జీవితం నాది అన్న ఒపీనియన్కి వస్తున్నారు. 20-25 సంవత్సరాల తర్వాత కూడా మీరు చాలా మటుకు కొన్ని యాక్టర్స్ కానీ కొంతమంది పెద్ద పెద్ద మన అన్నది పోయి నా లాగా వచ్చేసింది. అంటే సెల్ఫ్, నా లైఫ్ నేను లీడ్ చేయాలి, నేను ఒకరి కోసమే బతకాలి, లైఫ్ లాంగ్ నేను ఒకరి కోసం బతకాలి. ఇటు వచ్చేసి పేరెంట్స్ కోసం బతకాలి, తర్వాత భర్త కోసం బతకాలి, తర్వాత పిల్లల కోసం బతకాలి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే మానవరాళ్ళ కోసం బతకాలి. మరి నాది ఒక స్త్రీకి మాత్రమే అక్కడ నాది, నా లైఫ్ నేను ఏం లీడ్ చేయాలి అన్న తన అస్తిత్వాన్ని కోల్పోతున్న క్రమబద్ధంలో ఈ విధమైన ఆలోచనలు వస్తాయి. అప్పుడు వాళ్ళు 25 years అయిన తర్వాత డైవర్స్ కూడా తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు తీసుకున్నారు. నాలాగా నేను బతుకుతాను బై, నేను ఇంకా ఎవరి మీద ఏంటిది అనేది బతకద్దు. ఇప్పుడే చచ్చిపోయే ముందు కూడా నేను ఏంటో అన్నది నాది నాకేం తెలియకుండా, నా అస్తిత్వం లేకుండా పలానా అమ్మాయి అని అంటారు. ఎక్కడ పోయినా పలానా అమ్మాయి, మీ అమ్మగారి పార్ట్ వచ్చేసి అమ్మాయి మీద వేస్తుంటారు. అమ్మాయి తల్లిగారి ఇంట్లో ఉంటే వాళ్ళ పిల్ల అని, అత్తగారి ఇంట్లో ఉంటే వీళ్ళ పిల్ల అని, రెండిట్లో అటు నుంచి ఇటు తంతారు, అటు తంతారు. రెండిట్లో మీ అమ్మ నీకు సరిగ్గా నేర్పలేదంటారు. అంటే ఒక స్త్రీకి ఉదారమైన స్వభావంతో
చూపించే గుణగణాలు ఎవరికి లేకుండా ఆమె పట్ల ఉదారమైన స్వభావం ఒక స్త్రీ తలుచుకుంటే ఇంటికి పర్మనెంట్గా చాలా డెడికేటెడ్గా చేస్తుంది. అదే కనుక ఒక స్త్రీని దూషించి ఆమెని బాధించితే అప్పుడు ఆమె బయటికి రాలేదు. సో ఆమె మనస్తత్వంలో ఉన్న అనేకమైన కోణాల నుంచి తీసుకొని ఒక ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం ఉపయోగించుకొని ముందు తరానికి మంచి భవితవ్యం ఇవ్వగలిగితే దట్ ఈస్ ద బెస్ట్. సాల్వ్ ఇట్. ఏ ప్రాబ్లంకి ఎన్నో ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అది మీరు ఇది వేదికగా తీసుకోవాలి. చట్టంతోనే సొల్యూషన్ తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. నీకు విడాకులు తీసుకోకుండా బయట అగ్రిమెంట్ రాసుకొని పెట్టుకుంటే నీకు అది పనికిరాదు, చెల్లదు. సో ఇప్పుడు అంటే ఈ ఫ్యామిలీ కోర్ట్స్లో ఆస్తి తగాదాలని కూడా పరిగణిస్తారా? అంటే వాటిని కూడా తీసుకుంటారా? అలాగే వీటికి ఉన్న అధికార పరిధి ఎంత? దీంట్లో పార్టీషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సెక్షన్ 19 క్లాజ్ 1 కూడా చెప్తుంది. దీంట్లో ఏంటంటే ఆస్తిని ఏ విధంగా తీసుకుంటారనంటే భార్య భర్తలు సంపాదించిన ఆస్తి వేరే వాళ్ళది కాదు, వీళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న ఆస్తి మ్యారేజ్ అప్పుడు మ్యారేజ్లో ఉన్న అది మాత్రమే తీసుకుంటారు అంతే. వేరే మ్యారేజ్ అప్పుడు ఏదైతే కట్నంగా ఇచ్చారు అట్లా కాదు. పార్టీషన్ అంటే పెళ్లి టైంలో ఇచ్చిన ఆస్తి మీరు ఇంకా దాన్ని బైఫర్కేట్ ఏం చేయకండి, అన్ని ఆస్తికి సంబంధించి. అదే అంటే ఇప్పుడు కుటుంబానికి సంబంధించే కదా ఆస్తి అనేది, కూడా కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేదే కదా. అలా ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఇన్లాస్ది ఉంటుంది, తల్లిదండ్రులది ఉంటుంది, వీళ్ళ తల్లిదండ్రులు వచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చు. అది కుటుంబం అనేది ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నది జాయింట్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారా మీరు, లేకుంటే మీరు కుటుంబం ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నారు? ఇండివిజువల్ కుటుంబం ఒక కుటుంబమే అంటే ఇంకా వేరేది ఏమీ తీయద్దు. ఓన్లీ ఆ కుటుంబం అంటే భార్య భర్తలు ఇద్దరి మధ్యన వచ్చే వివాదాస్పద ఆస్తి విషయాలు మాత్రమే ఇక్కడ పరిష్కరించాలి. మళ్ళీ మీరు సివిల్ సూట్ కేసేది కూడా ఇక్కడ తీయద్దు. ఓకే, అంటే యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే ఇది ఫ్యామిలీ కోర్టు అనేది, ఫ్యామిలీ అంటే భార్యాభర్త ఇద్దరే కాదు కదా, వాళ్ళ కుటుంబం అంటే అందులో అందరూ వస్తారు కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు కదా. అట్లా కాదు. ఇప్పుడు భర్త సంపాదిస్తాడు, భార్య సంపాదిస్తుంది, ఆ విషయాలపైనే మాట్లాడుకోవాలి. కొడుకు సంపాదించింది అయితే నువ్వు తీసుకోలేవు కదా. ఓకే, నువ్వు సంపాదించింది అతనికి ఇస్తావంటే నీ ఇష్టం అది. భార్య భర్తలు ఆఫ్ ద మ్యారేజ్ అంటారు. అంటే పార్టీషన్ కానీ షెడ్యూల్డ్ ప్రాపర్టీని అంశాన్ని తీసుకునేది మ్యారేజ్ కోణంలో ఉన్న మాత్రమే తీసుకుంటారు, వేరే విషయాలలో. అందుకే అధికార పరిధి ఎంత అని అడిగాను దాని గురించి. అందుకనే చెప్తున్నాను మ్యారేజ్ ఓన్లీ వరకే తీసుకోవాలి, వేరే విషయాలకు మనం వెళ్ళి. ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ కూడా వేసుకోవచ్చు అని అంటే టీవీలో చెప్పారు కాబట్టి ఇక్కడికి వేసుకోవచ్చు అని అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. కాబట్టి క్లారిటీగా మనం పబ్లిక్కి ఇవ్వవలసింది ఏంటంటే భార్య భర్తల సంబంధంగా ఉన్న వ్యవహార శైలిని మాత్రమే ఇక్కడ తీసుకుంటారు అన్నట్టు. ఇది కూడా అంటే రూల్స్, ఫ్యామిలీ యాక్ట్ రూల్ కింద 12 రూల్ కింద ఇది తీసుకోబడుతుంది. సో ఇక్కడ న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఇది ఇక్కడ వచ్చేసి హైకోర్టు నుంచి న్యాయమూర్తులు నియమిస్తారు. దీనికి ఏంటంటే ద పాపులేషన్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు 1 million. 1 million యొక్క పాపులేషన్ ఎక్కడైతే ఉందో డిస్ట్రిక్ట్స్లలో అక్కడ కోర్ట్స్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ ఒక్కొక్క కోర్టు ఇప్పుడు మనకు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో మనకు సికింద్రాబాద్లో ఒక కోర్టు ఉంది, మనకు వచ్చేసి సిటీ సివిల్ కోర్టు హైకోర్టు దగ్గర ఒకటి ఉంది. సో ఆ హైకోర్టుది వేరే వస్తుంది, మళ్ళీ ఇక్కడ వేరే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టు నుంచి ఈ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జెస్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. అదే విధంగా 2 కోర్టులు అడిషనల్ కోర్టు కూడా ఉంటుంది. ఒకవేళ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ సౌకర్యం ఎక్కువ కావాలి అన్నప్పుడు అడిషనల్ కోర్ట్స్ అనేది ప్రతి కోర్టుకి ఇస్తారు. ప్రతి డిస్ట్రిక్ట్లో అడిషనల్ కోర్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన తీర్పు వాళ్ళకి నచ్చలేదు అనుకోండి సపోజ్, ఇంకా నెక్స్ట్ ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు? నెక్స్ట్ హైకోర్టులోనే అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్గా ఏ తీర్పు వచ్చినా కానీ హైకోర్టులో మీరు అంటే దానికి అప్లికేషన్ పెట్టి ఆ పిటిషన్ అప్లై చేసి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఇవి పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఫ్యామిలీ కోర్ట్స్లో ఇచ్చే పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి? అంటే దీంట్లో చాలా కోణాల్లో చూడవలసి వస్తుంది. లిజిటిమేట్ అంటే పిల్లలు సక్రమమైన పిల్లలా కాదా,
వీళ్ళు ఈ తల్లిదండ్రులకు సంబంధించిన పిల్లల లేకుంటే కస్టడీ ఆఫ్ ద చిల్డ్రన్ ఇస్తారు, వాటి మీద కూడా ఒక కోణంలో ఆర్డర్స్ వెళ్ళిపోతుంటాయి. అంటే విజిటింగ్ రైట్స్ కింద ఇస్తారు. అదేవిధంగా ఇంజంక్షన్ ఆర్డర్స్ కూడా ఇస్తారు. అంటే తాత్కాలికంగా ఒక ఆర్డర్ కావాలి, నా భర్త చాలా హింసిస్తున్నాడు, నా ఇంట్లోకి వచ్చేస్తున్నాడు, దూరిపోతున్నాడు, నన్ను ఏదో చేసేస్తున్నాడు అన్నప్పుడు కానీ, లేకుంటే ఇంకొక విధంగా పెండెంట్ ఎలైట్ అంటే మెయింటెనెన్స్, ఇంట్రీ మెయింటెనెన్స్ అంటారు. అది ఇంట్రీ మెయింటెనెన్స్ వేసుకోవడానికి ఒక అవకాశం అన్నది ఉంటుంది. సో ఆ మెయింటెనెన్స్ కూడా దీంట్లో ఈ ఫ్యామిలీ కోర్ట్ లో మనం వేసుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా మ్యూచువల్ డైవర్స్ వస్తుంది. మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు వద్దు అనుకుంటే పరిష్కారానికి ఇద్దరికి వేసుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా సంసార విషయంలో వస్తున్న అనేకమైన ఇబ్బందులని, ఏ ఇబ్బందులైనా కానీ ఇందులోకే వస్తాయి. వేరే విధంగా ఇంకా డబ్బులు అంటే ఒకవేళ కట్నం ఇంత ఇచ్చినామో ఇంత ఇయ్యలేదు అనేది ఎక్కడ మీరు చూపించగలుగుతున్నారు? అన్నీ అంటే పర్మనెంట్ ఎలిమోనీ ఒకటి, అంటే పర్మనెంట్గా నాకు ఈ ఎలిమోనీ రావాలి, నాకు ఇతను డైవర్స్ కేషన్ కాబట్టి నాకు ఇంత ఇస్తే నేను విడాకులు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారని అంటే కూడా అక్కడ మీకు పరిష్కారం అనేది వస్తుంది. అంటే ఒకటేసారి పేమెంట్ ఒక్కటే 50 లక్షలు అంటే 50 లక్షలు 30 కంటే చాలామంది 50 లక్షలు ఒక్కొక్కటికి తగ్గకుండా వేయాలి మేడం అని కూడా చాలామంది చెప్తుంటారు. అంటే ఆ వ్యక్తికి ఎంత ఉంది ఆస్తి, ఏముంది అన్నది కూడా చూడవలసి వస్తుంది. అన్నీ చూసుకొని అన్ని కోణాలు చూసుకొని జడ్జిమెంట్ అన్నది ఒకవేళ కంటెస్ట్ చేస్తే, నాకు వద్దు నేను కంటెస్ట్ చేయలేను నేను పరిష్కారం చేసుకుంటాను సెటిల్మెంట్ చేసుకుంటా. మెయిన్గా ఈ ఫ్యామిలీ కోర్టు బాగా ముందుకు రావడం ఏంటంటే సెటిల్మెంట్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మీడియేషన్కి ప్రాముఖ్యత ఉంటుంది. మంచి మంచి కౌన్సిలర్స్ని ట్రైనింగ్ ఇచ్చిన కౌన్సిలర్స్తోని వాళ్ళు కౌన్సిలింగ్ చేయిస్తుంటారు. దాన్ని ఒక వేదికగా తీసుకొని కొట్లాడుకోకుండా కౌన్సిలింగ్కి వస్తే కూడా బయట కొట్లాడుకుంటారు. వీడు వచ్చిండు, ఏం చేసిండు, ఏమి ఇస్తుండు, మాటలతోని తూటాల్లాగా పేల్చేస్తుంటారు భార్య అయినా భర్త అయినా కానీ. అలా కాకుండా వీళ్ళు పరిష్కారానికి చూసుకుంటే చాలా మంచి వేదిక లాగా అయిపోతుంది ఇది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.